ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. అందులో భాగంగా అయితే కనుక ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీ బెవరేజెస్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ టెండర్స్ వేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ 2019లో మాత్రం వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి అందులోని నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ భద్రతను అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 3600 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయగా అందులో సుమారుగా 16,000కు పైగా ఉద్యోగులైతే అందులో ఉద్యోగాలైతే చేస్తున్నారు. కానీ ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అవడంతోని వారంతా కూడాను ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభుత్వం దుకాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని కొనసాగిస్తారా? లేకపోతే ఎత్తివేస్తారా? ఒకవేళ ఎత్తివేసినట్లయితే గనక మా ఉద్యోగాలకి భద్రత ఏది అంటూ వీరంతా కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట కూడాను ఆందోళన అయితే చెందుతున్నారు. కానీ ఉద్యోగం ఏదైతే ఉందో ఉద్యోగ ధర్మంగా వారు పని చేసుకుంటూనే ఖాళీ సమయంలోని వీరు ఇలా నిరసన అయితే తెలియజేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలకి వీరి అభ్యర్థులను కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాట్లాడి చూద్దాం. అసలు ఎంప్లాయీస్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, మీ పేరేం పేరు? నా పేరు బొడ్డేపల్లి శ్రీనివాసరావు సార్. అసలు ఏంటి ఈరోజు మీరు రోడ్డు బాట పట్టారు? అసలు మిమ్మల్ని ఎవరైనా బెదిరించడం కానీ లేదా ఎటువంటి హెచ్చరికలు కానీ ఏమైనా వచ్చాయి, సూచనలు ఏమైనా వచ్చాయా? లేకపోతే మీరు స్వతహాగా మీరు ఏమైనా చేస్తున్నారు? ఇది మాకు ఇప్పటివరకు ఎవరు కూడా బెదిరించలేదు. కానీ అనేక మీడియా సంస్థల్లో న్యూస్ పేపర్లో అయితే వెలువడుతుంది 2014లో ఏదైతే టెండరింగ్ విధానం ఉందో అదే విధానాన్ని తీసుకొస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దానిపైనే మా ఆందోళన అంతా కూడా మేము గవర్నమెంట్ని, గౌరవశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని మేము ఒకటే అభ్యర్థిస్తున్నాము. మీరు తీసుకునే ఏ నిర్ణయానికి కూడా మేము వ్యతిరేకం కాదు. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అనేదే మా యొక్క విన్నపం. ఇటీవల న్యూస్లో వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో దానిపైన మీరు కొంచెం పునరాలోచన చేసి మాకందరికీ కూడా మీరు తీసుకున్న నిర్ణయానికి మేము వ్యతిరేకం కాదని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో కరోనా టైంలో కూడా మా ప్రాణాలను పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ తరఫున చాలా ఆదాయాన్ని రాష్ట్రానికి అందించాము. అటువంటి కష్ట సమయంలో కూడా పనిచేసిన ఉద్యోగులు చాలామంది 16,000 మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా ఉన్నారు. మమ్మల్ని నమ్ముకొని మా కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి మమ్మల్ని నమ్ముకుని ఉన్న కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకొని మా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము మీడియా ద్వారా గౌరవశ్రీ ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు ఈ వినతి పత్రాలను ఎవరెవరికి చేరవేయడం జరిగింది? వారి దగ్గర నుంచి మీకు వచ్చిన సమాధానం ఏంటి? మాకు చాలామంది ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ల గారిని కూడా కలవడం జరిగింది. ఓకే, మా పై అధికారులకు మేము తెలియజేస్తాము, గౌరవశ్రీ ముఖ్యమంత్రి వర్యులు గారికి కూడా తెలియజేస్తాము. దాని మీద ఇంక ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. తీసుకునే టైంలో మేము సానుకూలంగా స్పందిస్తున్నారు, మీకు సరైన ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూడా చాలా దగ్గరలో చెప్పడం జరిగింది. మాకు అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా ఎమ్మెల్యేలని, మినిస్టర్లను కలవడం జరిగింది. ఇప్పటి వరకు చాలామంది సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మీరు ఇందులోని సూపర్వైజర్గా చేస్తున్నారా, సేల్స్మెన్గా చేస్తున్నారా? అసలు మీ కష్టం అసలు ఏ విధంగా ఉంటుంది? అసలు షాప్లోని ఒక సూపర్వైజర్కి అయితే ఎటువంటి కష్టం ఉంటుంది, సేల్స్మెన్కి అయితే ఎటువంటి కష్టం ఉంటుంది? నేను సూపర్వైజర్గా చేస్తున్నాను. కష్టం అనేది మాకు నచ్చే చేస్తున్నాం కాబట్టి కష్టంగా ఫీల్ అవ్వట్లేదు. మాకు ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఏపీఎస్బిసిఎల్ మాకు విధులు నిర్వహించమని మాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఆ విధంగా మేము విధులను నిర్వహిస్తున్నాము. ఒక సేల్స్మెన్గా చేసేటప్పుడు సేల్స్మెన్ ఉదయం 10:30 గంటలకి షాప్కి వచ్చి షాప్ తీసి స్టాక్ చెక్ చేసుకోవడం, రోజు సేల్ చేయడం, యథాతథంగా ఆ సేల్ చేసిన అమౌంట్ని మరుసటి రోజు ఉదయాన్న సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమౌంట్ని తీసుకుని వెళ్ళి బ్యాంకులో రెమిటెన్స్ చేయడం, మాకు ఇచ్చేటటువంటి రికార్డ్స్ని కూడా సక్రమంగా రాయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. చూస్తే కనుక మరికొందరు అడిగి తెలుసుకుందాం. అసలు మీ పేరేం పేరండి? మా పేరు శ్రీనివాసరావు ఇతరాజుల. ఏం చేస్తుంటారు? మీ వైన్ షాప్లో ఏం చేస్తుంటారు? ప్రజెంట్ సేల్స్మెన్గా చేస్తూ ఉన్నాను. 2019లో గత వైసీపీ ప్రభుత్వంలో సుమారుగా 3,600 ఏపీ రాష్ట్రంలో 3,600 మద్యం షాపులు ఉన్నాయి. అందులో సుమారుగా 20,000 మంది పైగా ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు వారికి ఉద్యోగ భద్రత రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఎక్సైజ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మా ఉద్యోగ భద్రత దృష్ట్యా మాపై ఉంచి మమ్మల్ని ఏదో ఒక విధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ నియామకం అయినప్పుడు గవర్నమెంట్ జీవో నెంబర్ 34 ప్రకారం మిమ్మల్ని నియమించడం జరిగింది. రిక్రూట్మెంట్ థియరీ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ తరహాలోనే రిక్రూట్మెంట్ జరిగిందా మీది?
గవర్నమెంట్ తరహాలో రిక్రూట్మెంట్ అంటే గవర్నమెంట్ తరహాలో రిక్రూట్మెంట్ జరిగింది. కానీ అంటే మీ రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు ఎవరి సమక్షంలో రిక్రూట్మెంట్ అయింది? జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ గారి సమక్షంలో మాకు మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ జరిగింది. వాటి ద్వారా మమ్మల్ని ఎంపిక చేశారు. ఇప్పుడు సుమారుగా 20,000 మందిగా సేల్స్ మ్యాన్, సూపర్వైజర్లతో పాటు నైట్ వాచ్మెన్లు కూడా పనిచేస్తూ ఉన్నాం. మమ్మల్ని ఉద్దేశించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి సేల్స్ మెన్, సూపర్వైజర్లతో పాటు సెక్యూరిటీ, అలాగే లోపల మీకు ఇంకేమైనా హెల్పింగ్ సంబంధించిన హెల్పర్స్ ఎవరినైనా రిక్రూట్ చేయడం జరిగిందా? మాకు సూపర్వైజర్స్, ఒక షాప్కి సూపర్వైజర్లు, ఒక షాప్కి 2 లేదా 3 సేల్స్మెన్ని రిక్రూట్ చేయడం జరిగింది. నైట్ టైం వాచ్మెన్లు కూడా రిక్రూట్ చేయడం జరిగింది. సో నైట్ టైం వాచ్మెన్లు రిక్రూట్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ తీసుకోవడం జరిగింది. కానీ సేల్స్మెన్ సూపర్వైజర్ అనేది ఏదైతే ఉందో 2019లో వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్కి మేము అమౌంట్ కూడా పే చేసి, దాని మీన్స్ ఫీజు కూడా పే చేసి మేము అప్లై చేసుకోవడం జరిగింది. మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారి సమక్షంలో మమ్మల్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. మా మార్కులు, మెరిట్ ఆధారంగా మమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగాలకు తీసుకోవడం జరిగింది. మాతో పాటుగా నైట్ వాచ్మెన్లు కూడా ఉంటారు. ఇంకా రిమైనింగ్ ఎవరు కూడా షాప్లో ఉండరు. కానీ మెయింటెనెన్స్ అని, అంటే స్వీపర్ ఛార్జెస్ అని, స్వీపర్ ఒక మనిషిని పెట్టడం జరిగింది. మీకు ఇప్పుడు ఈ ఉద్యోగంలోని మీకు వచ్చే జీతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రైవేట్ సంస్థల నుంచి వచ్చేవా, లేకపోతే గవర్నమెంట్ ఖజానా నుంచి జీతాలు వచ్చాయి? మేము జాయిన్ ఏదైతే 2019లో మేము జాయిన్ అయ్యామో అప్పటి నుంచి 2019లో మా జాయినింగ్లు అక్టోబర్ నెల నుండి ఒక 4 నుంచి 5 నెలలు, సుమారు ఒక 6 నెలలు అనుకుంటా, మాకు గవర్నమెంట్ ట్రెజరీ నుంచి అమౌంట్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి ట్రిపుల్ అని అనేక సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థల నుంచి మాకు సంవత్సరంన్నర 2 సంవత్సరాలుగా ఒక్కొక్కరికి ఇచ్చి వాళ్ళ ద్వారా మాకు అమౌంట్ వేయడం జరుగుతుంది. అలా ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పినప్పుడు మీకు ఏమైనా ముందుగా సూచన ఏమైనా ఇవ్వడం జరిగిందా? ఎంప్లాయీస్కి ఏమైనా, అంటే గవర్నమెంట్ నుండి ప్రైవేట్ సంస్థలకి ఇస్తున్నామని చెప్పేసి ఏమైనా సూచన చేయడం జరిగిందా? మాకు అటువంటి ఏమి కూడా సూచనలు చేయలేదు. ఎప్పుడు ఈ శాలరీ విషయంలో మాకు పలానా వాళ్ళు వేస్తారని కానీ చెప్పి ముందుగానే మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 3,600 మద్యం షాపులు ఉండగా అందులో సుమారుగా 16,000 మంది పైగా ఎంప్లాయీస్ అయితే ఇక్కడ ఉద్యోగం నిర్వహిస్తున్నారు. అయితే మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో వీళ్ళంతా కూడా ఉద్యోగ భద్రత అయితే మాకు ఉంది, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే మా ఉద్యోగాలు డోకా ఏం ఉండదని అయితే భరోసాతో ఉండేవారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మాత్రం మళ్ళీ పాత పద్ధతిలోని మద్యం షాపులను కనుక ప్రైవేటైజేషన్ చేసినట్లయితే కనుక మా ఉద్యోగాలకి భద్రత ఏది అంటూ వీరంతా కూడా ఈరోజు రోడ్డు బాటను పట్టారు. అలాగే వీరికి వస్తున్నటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో కొన్ని నెలలు మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చే తర్వాత ప్రైవేట్ సంస్థలకి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రైవేట్ సంస్థలకి ఇచ్చే ముందు అయితే ఎటువంటి సూచన అయితే చేయలేదు. అలాగని వీరు కూడా ఎటువంటి ఆందోళన అయితే దిగలేదు. అయినప్పటికి కూడాను ఇప్పుడు వచ్చినటువంటి తెదేపా ప్రభుత్వం ఏదైతే ఉందో వీరు ఎటువంటి పద్ధతిని అమలు చేసినప్పుడు కూడాను వీరికి ఉన్నటువంటి ఉద్యోగానికి మాత్రం భద్రత కల్పించాలి, మా కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని చెప్పైతే మాత్రం వీరు ప్రతి ఒక్క నాయకుల దగ్గరికి అలాగే అధికారులతో వద్దకైతే వీళ్ళ అభ్యర్థన పత్రాలను తీసుకుని వెళ్ళి అభ్యర్థించుకోవడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడాను ప్రభుత్వం వీరు చేస్తున్నటువంటి ఈ ఆందోళన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మనం ప్రయత్నించినప్పుడు కూడాను అసలు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటనేది మాత్రం వేసి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.